నలుగు పిండితో పార్వతీదేవి తన కొడుకుని చేసుకుంది. ఏదో మన సంతోషం కోసం, మన కంటికి ఆనందం కోసం ప్రతి సంవత్సరం పండగలు చేసుకోండి అని ఒక వరం ఇచ్చింది. దేశం మొత్తం పూజించే గణపతి విగ్రహాల్ని తయారు చేస్తున్నారు అంటే ఎంత పవిత్రంగా ఉండాలి. వీడు చూడండి ఏం చేస్తున్నాడో. బంగారు కలల్ని గుండెలో గాయాల్ని. వీనేం చేయాలనిపిస్తుంది మీకు? చంపేయాలి అనిపిస్తుంది కదా. కోర్స్ నాకు కూడా అలానే అనిపించింది. కానీ మీకు గూస్ బంప్స్ అంటే ఏంటో తెలుసా? అదే వెంట్రుకలు లెగిసి నిలబడతాయి చూడు, అది. సమస్త కర్మలను కర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావించును. నీవు చింతింపకు. ఎవడు పరమోత్కృష్టమైనది పరమ రహస్యమైన ఈ గీతా శాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు, వాడు మోక్షమునకర్హుడు. ధనంజయ, పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటిగా నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా? గీతాశాస్త్రముని వరు పఠించుడు. ధనంజయ, పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటిగా నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా? గీతాశాస్త్రముని